హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్. ఈరోజు మనం చర్చించబోయే అంశము పళ్ళు అరుగుతాయా, ఎందుకు అరుగుతాయి, అసలు దేనివల్ల అరుగుతాయి, అరుగుతుంటే మనం ఎట్లా తెలుసుకోవాలి ఇనిషియల్ స్టేజ్లోనే, అసలు అరగకుండా ఉండాలంటే ఏమేమి చేయాలి, ఎలాంటి సందర్భాల్లో అరుగుతాయి అనేసి. సో బై ద వే, నేను డాక్టర్ ఎం చరణ్ కుమార్, కో-ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్. మా యొక్క సెంటర్స్ కొండాపూర్, కేపీహెచ్బి, మణికొండ అండ్ బంజారాహిల్స్ 4 ప్లేసెస్లో ఉన్నాయండి. సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్తే, పళ్ళు అరుగుతూ ఉంటాయి. యాక్చువల్గా వయసు పెరిగే కొద్దీ స్లోగా అరుగుతూ ఉంటాయి. మనం ఇప్పటివరకు నేను చాలా వీడియోస్లో చెప్పింది ఏంటంటే, మన పళ్ళ పైన ఉన్న పింగాణి పొర అంటే ఎనామిల్ అంటాం కదా, అది చాలా హై స్ట్రెంగ్త్ అనేసి. హై స్ట్రెంగ్త్ అయినా అరుగుతుందా అంటే ఖచ్చితంగా అరుగుతుందండి. కాకపోతే దానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. ఒకవేళ అరగడానికి గల మెయిన్ రీజన్ ఏముంటుంది అంటే, ఫస్ట్ ఒక కారణం ఉండొచ్చు నైట్ బైటింగ్ అంటే నిద్దట్లో పళ్ళు కొరుకుతారు అన్నట్టు. సో అది హెవీ ఫోర్సెస్లో పడుతుంది. అట్లా నిద్దట్లో పళ్ళు కొరకడం వల్ల కూడా పళ్ళు అరిగిపోతూ ఉంటాయి. ఇంకొకటి, అట్లాంటప్పుడు ఏం చేస్తామంటే దానికి నైట్ గార్డ్ అనేది ట్రీట్మెంట్ ఉంటుంది. అట్లాంటి ట్రీట్మెంట్ ఆప్షన్ ఇస్తాం. మామూలుగా ఈ పళ్ళు కొరకడం నిద్దట్లో అనేది పిల్లల్లోనే ఎక్కువ ఉంటుంది, చిన్నప్పటి నుండే ఉంటుంది అన్నట్టు. సో ఎందుకంటే వాళ్ళు స్ట్రెస్కి గురైనా, లేకపోతే వాళ్ళు సివియర్ హెల్త్ ఇష్యూస్లో ఉన్నా, బాగా హై ఫీవర్ ఉన్నా, లేదు మనకి ఈ సీజర్స్ అంటాం మనం, ఫిట్స్ లాంటిది అంటాం కదా, అట్లాంటి వాళ్ళలో వచ్చే అవకాశాలు ఉంటాయి. దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఈ నైట్ గార్డ్ అయితే మీకు తెలిసిపోతుంది. మీరు రాత్రి పడుకున్నారు అనుకోండి, పక్కనున్న వాళ్ళకి కటకట అని సౌండ్ వస్తూ ఉంటుంది నవ్వినప్పుడు, బాగా పళ్ళు ఉరికినప్పుడు. సో అట్లాంటి వాటి వల్ల తెలిసిపోతుంది. తెలిసిపోయినప్పుడు మీరు కనుక డాక్టర్ని సంప్రదిస్తే ఎర్లీ స్టేజ్లోనే ఈ నైట్ గార్డ్ అనేది ఇస్తాం. నైట్ గార్డ్ అనేది ఏంటంటే ఒక క్లియర్ రీటైనర్ అలైనర్ లానే ఉంటుంది. కాకపోతే ఎక్కువ థిక్నెస్ తోటి ఉంటుంది, ఎక్కువ థిక్గా ఉంటుంది. అది పెట్టుకున్నప్పుడు మీకు ఈజీగా ఉంటుంది, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్లస్ ఈ అరగడం అనేది తక్కువనే జరుగుతుంది. ఈజీగా ఈ అరగడం వల్ల పళ్ళు అనేటివి ఎఫెక్ట్ కావు. నెక్స్ట్ వచ్చేసేసి ఏముంటుంది అని అంటే, నెయిల్ బైటింగ్. మామూలుగా కొందరికి అలవాటు ఉంటుంది, కూర్చొని గోర్లు కొరుకుతూ ఉంటారు. అట్లాంటప్పుడు ఏమవుతుంది, ముందల పళ్ళు అనేటివి మొత్తం అరిగిపోతాయి. దీన్ని కూడా అట్రిషన్ అంటాం మనం. ఇదంతా పళ్ళు అరగడాన్ని అట్రిషన్ అంటాం. సో అలాంటి హ్యాబిట్ బ్రేకింగ్ చేసుకుంటే బెటర్. అది లాంగ్ టర్మ్ అయింది అని అంటే మీకు స్లోగా పళ్ళన్నీ అరిగిపోయి ముందల మీకు స్మైల్ షేప్ అనేది పోతుంది. మీకు చూస్తేనే అర్థమైపోతుంది, మీ ఫింగర్స్ చూసినా మీ పళ్ళు చూసినా చెప్పొచ్చు. సో మీకు అట్లాంటి హ్యాబిట్ కూడా ఉంది అంటే ఇనీషియల్ స్టేజ్లోనే బ్రేక్ చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసేసి ఏముంటుంది అని అంటే, యాసిడ్ ఎరోజన్ అంటాం. అంటే ఇప్పుడు కొందరికి అలవాటు ఉంటుంది ఏంది, చింతపండు కానీ నిమ్మకాయ కానీ డైరెక్ట్గా తినడం. అట్లున్నప్పుడు ఏమవుతుంది, వాటిలో ఉన్న యాసిడ్ ప్రభావం వల్ల పళ్ళు అనేటివి అరిగిపోతాయి. అంటే ఈ ఎనామిల్ అనేది కరిగిపోతుంది అన్నట్టు. ఎప్పుడు కరిగిపోతుంది అది? ఈ యాసిడ్ ఇప్పుడు నిమ్మకాయ డైరెక్ట్ ఇట్లా నమలడం కానీ చేసినామంటే దానిలో ఉన్న యాసిడ్ పళ్ళపైన పడేసి ఆ పళ్ళల్లో ఉన్న ఎనామిల్ అనేది అరిగిపోతుంది. సో దానివల్ల ఒకటి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసేసి సివియర్ గ్యాస్ట్రైటిస్ కేసెస్. అంటే కొందరికి అసిడిటీ ఎక్కువైపోయి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల అసిడిటీ ఎక్కువైపోయి నోటికి పుల్లటి టేస్ట్తో యాసిడ్ బయటికి వస్తుంది. ఆ రకంగా బయటికి వచ్చినప్పుడు ఏమవుతుంది, యాసిడ్ వల్ల మన టీత్ యొక్క వెనక భాగం అనేది యాసిడ్ వల్ల మొత్తం కరిగిపోతుంది. మీరు నాలుకతో చూసుకున్న చాలా సాఫ్ట్గా మెత్తగా అనిపిస్తుంది అప్పుడు. ప్లస్ సెన్సిటివిటీ అనేది చాలా హైగా పెరిగిపోతుంది. అట్లాంటి ఇబ్బంది ఉన్నా కూడా మీరు చూయించుకోవాలి. అట్లాంటి ప్రాబ్లం ఉంటే కనుక మీరు ఫస్ట్ ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, అంటే మనకి అసిడిటీ ఎందుకు వస్తుంది, యాసిడ్ రిఫ్లెక్స్ అనేది ఎందుకు వస్తుంది అనేది ఆ ట్రీట్మెంట్ చేసుకుంటే మీకు యాసిడ్ ఎరోషన్ అనేది మీరు తగ్గించవచ్చు. ఇంకొకటి నెక్స్ట్ ఏముంటుంది అంటే, ప్రొఫెషన్స్ వల్ల అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఎలక్ట్రీషియన్, కార్పెంటర్స్ చూస్తుంటాం. వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారు, ఈ వైర్ గుంజడం కానీ, స్క్రూస్ నోట్లో పెట్టుకోవడం కానీ, మూలలు నెయిల్స్ నోట్లో పెట్టుకోవడం కానీ కొట్టేటప్పుడు చేస్తూ ఉంటారు. అదేంటి అని అంటే, ఇప్పుడు మనం రెగ్యులర్గా తీసుకునే ఫుడ్ కన్నా ఈ వైర్ గుంజడము అవన్నిటి కూడా చాలా హై ఫోర్సెస్. అట్లా ఉన్నా కూడా వాళ్ళకి ఈ పళ్ళనేటి అరుగుతాయి, వాటితో వచ్చే ఇబ్బందులు వస్తాయి. సో ఇన్ని రకాల కారణాలు ఉన్నాయి పళ్ళు అరగడానికి. నైట్ బైటింగ్ కానివ్వండి, నెయిల్ బైటింగ్ కానివ్వండి, యాసిడ్ ఎరోజన్ కానివ్వండి, గ్యాస్ట్రైటిస్ కానివ్వండి, ఈ ప్రొఫెషన్స్ వల్ల వచ్చేటివి కానివ్వండి, ఏ రకమైనవన్నీ కూడా మనకి ఎలాంటి సిమ్టమ్స్ వస్తాయంటే, ఇనీషియల్గా మీకు ఏమనిపిస్తుంది అంటే స్లోగా సెన్సిటివిటీ స్టార్ట్ అవుతుంది. ఇనీషియల్గా సెన్సిటివిటీ ఏదో 10 సెకండ్స్ అట్లా ఉంటుంది. పోను మీకు ఎక్కువ నెంబర్ ఆఫ్ టీత్ ఇన్వాల్వ్ అయిన కొద్దీ మీకు సెన్సిటివిటీ అనేది చాలా ఎక్కువసేపు ఉంటుంది. ప్లస్ భరించలేనంతగా ఉంటుంది. ప్లస్ టూత్ సైజ్ కూడా సన్నగా అయిపోతుంది, బ్రిటిల్గా అయిపోతుంది. ఇంకా ఇవే కాకుండా మనకు ఒకవేళ సివియర్ ఫ్లోరోసిస్ అంటాం కదా, పళ్ళపైన ఫ్లోరిన్ మరకలు ఉంటాయి.
అట్లాంటి సివియర్ కేసెస్లో కూడా పళ్ళు అనేటివి పెచ్చులాగా ఊడిపోయి అరిగిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. ప్లస్ కొంచెం ఎనామిల్ డిస్ప్లేషియా అంటాం, అంటే కొంచెం కంజనైటల్ డిసీజెస్ కానీ ఏదన్నా ఒక డిఫెక్ట్ ఉంది అని అంటే కూడా మీకు ఈ రకంగా అరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. వీటన్ని కూడా సిమ్టమ్స్ ఏముంటాయంటే, ఒకటి ఇనీషియల్ సెన్సిటివిటీతో స్టార్ట్ అయ్యి స్లోగా సెన్సిటివిటీ అనేది అన్బేరబుల్కి వెళ్ళిపోయి ఇంకా నెక్స్ట్ మీకు టీత్ ఫ్రాక్చర్ అవ్వడము, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అవసరం అవ్వడం, పెయిన్ అవ్వడం అవన్నీ స్టార్ట్ అవుతాయి. సో ఎప్పుడైతే మీరు మీ దగ్గర ఉన్న డెంటిస్ట్ని కలిస్తే మీకు ఏ స్టేజ్లో ఉందో బట్టి దానికి ఫస్ట్ ప్రివెంటివ్, అంటే మీకున్న ప్రాబ్లం ఒకవేళ నిద్దట్లో పళ్ళు కొరుకుతున్నారు అంటే దానికి ప్రివెంటివ్ థెరపీ కానీ, ప్లస్ మీరు గోర్లు కొరకడం కానీ ఇంకా వేరే ఏదైనా యాసిడ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఉంది అంటే ఫస్ట్ ప్రివెంటివ్, అది దేనివల్ల జరుగుతుందని రూట్ కాజ్ తెలుసుకోవాలి. పళ్ళు అరగడానికి ట్రీట్మెంట్ ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు మీకు పళ్ళు అరిగింది, పళ్ళు అరిగిపోయి పన్ను ఇరిగిపోయింది అంటే దానికి ఏదైనా క్యాప్ కానీ రూట్ కెనాల్ కానీ చేసి క్యాప్ వేయడం అనేది ఇట్ ఈస్ ద ట్రీట్మెంట్ ఫర్ దట్. బట్ దానికంటే ముందు ఎందుకు అరిగింది, దాన్ని ఎట్లా అరికట్టాలనేది డిసైడ్ చేయాలి. దాన్నే మనం ట్రీటింగ్ ద రూట్ కాజ్ అంటాం. ఆ రూట్ కాజ్ని ట్రీట్ చేసి మీకు అవసరమైన ట్రీట్మెంట్ ఇస్తే కనుక ఏదైతే ఇప్పుడు మీరు డెంటిస్ట్ దగ్గరకు వచ్చే ముందు ఏదైతే డ్యామేజ్ జరిగిందో ఆ డ్యామేజ్ జరిగినట్టే, అదైతే మనకు రిటర్న్ రాదు. బట్ ఇక ఫర్దర్గా మీకు అరగకుండా ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవచ్చు, ఏ రకమైన ట్రీట్మెంట్ చేయొచ్చు అనేది అయితే మేము అడ్వైజ్ చేస్తాం. సో ఈ వీడియో వల్ల మీకు అన్ని డీటెయిల్స్ తెలిసినాయని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా ఈ పళ్ళు అరగడం వల్ల మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక మీరు కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి వాట్సాప్ చేయండి లేదా కాల్ చేయండి. వి విల్ గెట్ బ్యాక్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.